దానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఏంటి? విడుదల పొందగోరక యాతన పెట్టబడిరి. అంటే శ్రేష్టమైన పునరుద్ధానము అంటే నువ్వు గనక యేసు ప్రభు లేడు అనే పదం అంటే వదిలేస్తానన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము చచ్చిపోయిన తర్వాత లిఖుద్దాం అనుకుంటున్నాం, నువ్వు వదిలేస్తే వదిలించుకుందాం అనుకోవట్లేదు, చంపేసుకున్నారు. శ్రేష్టమైన పునరుద్ధానం అంటే మరణించిన తర్వాత రేపు ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేవడం. ఇప్పుడు పునరుద్ధానం ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి శ్రమల నుంచి మనం ఫ్రీ చేసేస్తారు. కొట్టడం మానేస్తారు, తిట్టడం మానేస్తారు, అవమానపరచడం మానేస్తారు, చంపడం మానేస్తారు, పట్టుకోయడం మానేస్తారు, లేకపోతే అవయవాలు నరికేస్తారు, అది మానేస్తారు. మిమ్మల్ని విడిపించేస్తే మీరు ఒప్పేసుకోండి, యేసుప్రభు దేవుడు కదా అని అన్నాడు. వాళ్ళు మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి ప్రభువు ఇంకా నేటి కాలంలో మనల్ని శోధకుడికి అప్పగించలేదు. మనము చేసిన దుష్కార్యముల యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. ఈరోజు మీరు నీతి విషయంలోనూ మంచి విషయంలోనూ ఆసక్తి కలిగిన వారు అయితే మీకు హాని చేసేవాడు ఎవడు? ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే మీ బుద్ధిహీనతను బట్టి, మనం తెలివి తక్కువగా చేసిందని బట్టి, వాక్యం చెప్తున్న దాని ప్రకారం చెయ్యకపోవడాన్ని బట్టి, చెయ్యకుండా అప్పులు చేయటం, శారీరకమైన బలహీనతలకు లోబడటం, పాపాలు చేయటం, ఇష్టానుసారమైన మనస్సాక్షితో జీవించడాన్ని బట్టి మనం సఫర్ అవుతున్నాం. తొందరపాటు నిర్ణయాలు, వెళ్లి చూపును బట్టి నిర్ణయాలు, మంచి అనుకుని చేసేయడం, పర్వాలేదు అనుకుని చేసేయడం, ఆవిడ చెప్పిందని వెంబడించడం, ఆయిగారు చెప్పారని దూరిపోవడం, ఇలాంటి తప్పుల వల్ల మనం అనుభవిస్తున్నాం. అంతకుమించి దేవుని ద్వారా వచ్చేటువంటి శ్రమ పక్షంగా మనల్ని ఇంకా అపవాదికి లేక శత్రువుకి ఇంకా అప్పగించలేదు. అప్పగిస్తే గాజాకి వెళ్ళి చూడండి ఇప్పుడు జరుగుద్ది పరిస్థితి ఏంటో. తినటానికి లేదు, ఉండటానికి లేదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, మెడికల్ ఫెసిలిటీస్ లేవు, పిల్లల ఆకలికి అలవటిస్తుంటే ఏం జరుగుతుందో తెలియదు, యుద్ధం బాంబులు ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు, ఏ రోజు ఏమవుద్దో తెలియదు. అది అపవాదికి అప్పగిస్తే. దానికి తోడు ఈ రోజు వచ్చి నువ్వు జై శ్రీరామ్ అనకపోతే నిన్ను చంపేస్తానంటే ఇంకా మనకు అప్పగించబడలేదు మన ఆంధ్రాలో. ఇక్కడ ఇప్పుడు రాజస్థాన్ లో మత మార్పిడి బిల్లు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ శీతాకాల సమావేశంలో రేపు మనకు కూడా కొత్త బిల్లు ప్రవేశపెడుతుంది బీజేపీ, డౌటే లేదు. ప్రస్తుతం వాళ్ళకున్న మెజారిటీ ప్రకారం ఎంత ఎక్కువ చట్టాలు చేయగలిగితే అంత ఎక్కువ చట్టాలు అంత ప్రదేశంలో చేసేస్తారు. ఓ పక్క అమెరికాతో మనకు ఎలాగో సంబంధాలు చెడు ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంలో చట్టాలు చేసేస్తే మన గురించి అడిగేవాడు ఎవడు లేడు. అక్కడ భారతదేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎందుకున్నారని ఎవడు అడగడు ఇంకా. కాబట్టి ఇప్పుడే చేసేయాలి. ఇప్పుడు వాళ్ళకి అధికారం ఉంది, సో ఖచ్చితంగా చేస్తారు. సో అక్కడ కాకపోయినా నేను సనాతని అన్నాడు. ఒకప్పుడు నేను బాప్తిజం తీసుకున్నాను అన్న. ఏం చేయగలం? మా ఉప ముఖ్యమంత్రి ఏం చేయలేం, చట్టాలు చేస్తారు, అందరూ మాట్లాడకుండా కూర్చుంటాం. ఆ తర్వాత యాతనలు స్టార్ట్ అవుతాయి. రేషన్ కార్డు ఇవ్వము, నీ ఒడి వెయ్యము, ఆసరా ఇవ్వము, నువ్వు క్రైస్తవుడు కదా నీకు ఈ సర్టిఫికెట్ ఎందుకు? అప్పుడు మనం ఇవ్వకపోతే పోనేవే అనగలమా? అంటామా? అప్పుడు చర్చికి చెప్తారు, పాస్టర్ గారు మా కోసం మీరు ప్రార్థన చేయండి. రాలేకపోతున్నావు. ఎందుకు రాలేకపోతున్నావు? మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగలిగిన ఒకరు నీకు ఆదర్శంగా లేకపోయారు.